హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 17వ భాగాన్ని వినేద్దాం. గౌతమ్ కోపంగా ఆపు దాత్రి అంటాడు. నువ్వు మొదలు పెడితే నేను మూసేస్తా అంటుంది దాత్రి. గౌతమ్ ఆ మాటలకి సారీ హేమ, నిన్ను చాలా బాధ పెట్టాను. నీ క్యారెక్టర్ చూశాక నాలో భయం పెరిగింది. నువ్వు సెన్సిటివ్, ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావు అని చెప్పలేదు. హేమ అలానే చూస్తూ ఉంటే గౌతమ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని, నేను ప్రేమించిన అమ్మాయి తన అవసరాన్ని తీర్చుకొని వేరే వాడిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయిది మోసం అనుకోవాలో, ఎలాంటి పరిస్థితి వచ్చి పెళ్లి చేసుకుంది అనుకోవాలో నాకు అర్థం కాలేదు. ఇది ఎలా చెప్పాలో, ఒకవేళ చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అని ఇలా ఉండిపోయాను. నీవి ఎన్ని కార్డ్స్కి గీకింది గౌతమ్ తన అవసరాలకి అని కళ్ళెగరేస్తుంది దాత్రి. శౌర్య దాత్రి బ్రెయిన్పై ఒక్కటేసి, కార్డ్స్ని గీకాలా, వీడిని గోకేసి అంటే ఫిజికల్ అటాచ్మెంట్ అనమాట, వాడి ఫీలింగ్స్తో ఆడుకుంది అంటాడు. దాత్రి షాక్ అయిపోతుంది. హేమ కూడా అప్పుడే అర్థమవుతుంది. దాత్రి కళ్ళు తేలేసి అప్పుడే తెచ్చిన ఐస్ క్రీమ్ కప్ని హీట్ ఎక్కిన తలకి పెట్టుకుంటూ, పెళ్ళికి ముందే అన్ని టేస్టులు చేసేసి పెళ్ళయ్యాక నేను ఏ కర్రీ టేస్ట్ చేయలేనంటావా, ఇది న్యాయమా అంటుంది. ఆ మాటలకి శౌర్య బేబీ డాల్ అని నోరు మూసేసి మీరు మాట్లాడుకోండి అంటూ పక్కకు తీసుకొచ్చేస్తాడు. దాత్రి ఆ మాటలకి శౌర్య ఏంటి ఇలా లాక్కొచ్చేసావు అంటుంది. మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు శౌర్య. లేకపోతే ఆ అమ్మాయి సీత, కానీ ఈ గౌతమ్ కృష్ణుడే అంటుంది. చాలు చాలు, వాడు తన బాధ చెప్పేశాడు. ఇప్పుడు హేమ డెసిషన్ కావాలి, వెయిట్ చేయి, వాళ్ళు ఒక ఒపీనియన్కి వస్తారు అంటాడు. ఆ అమ్మాయిలకి ఒక రూలు, అబ్బాయిలకు ఒక రూలా? ఈ సమాజంలో సమన్యాయం లేనే లేదు, చిచి అంటుంది దాత్రి. ఓయ్, వాడేం తనని మోసం చేయలేదు, అది కనిపించట్లేదా నీకు అంటాడు శౌర్య. అబ్బబ్బా, ఒక చోట లైట్ ఒకసారి ఆర్పేసి ఇంకో గదికి వెళ్ళి ఆర్పేయటం నా తప్పే, అందుకే ఈ గదిలో లైట్ ఆర్పలేదంటే ఎలా? ప్లీజ్ దాత్రి, నీకున్న ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడేస్తున్నావు, వినలేకున్నాను వింత అర్థాల్ని, ఇక ఆపు అంటూ దాత్రి హ్యాండ్ పట్టుకుంటాడు శౌర్య. నిప్పుపై నీరు చేరి చల్లార్చినట్టు శౌర్య స్పర్శతో తన కోపాన్ని వదిలేసి, ఇది రైటేనా? శౌర్య రైట్ అంటే కాదు, రాంగ్ని రైట్ చేయడం అంటాడు. అంటే అంటుంది దాత్రి. అంటే అంటే అదే కదా భార్యాభర్తల బంధం, ఒకరి తప్పుని ఒకరు మన్నించగలగాలి, అలా అని వాళ్ళు ఆ తప్పుని మళ్ళీ చేయకూడదు అంటాడు. నాకెందుకులే, బట్ తను హ్యాపీగా ఉండాలి అంటుంది దాత్రి. ఉంటుంది అంటాడు శౌర్య. శౌర్య దాత్రిని తీసుకుని వెళ్ళాక హేమ గౌతమ్తో, ఇలాంటి విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పచ్చు కదా, ఇలా వాళ్ళ ముందు చెప్తే మీరు చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది కదా అంటుంది. ఆ మాటలకి గౌతమ్, వాళ్ళెవరో కాదు హేమ, శౌర్యకి నా గురించి తెలుసు. ఇక దాత్రి శౌర్య భార్య, తనకి తెలిస్తే ఏమైంది? అయినా వాళ్ళ గురించి కాదు, ఇప్పుడు ఈ క్షణం నేనేంటో నా గతం ఏంటో చెప్పేశాను. నాకు భారీగా ఉంటానంటే నీ చెయ్యి వదలను, నీ జీవితం నాతో వద్దు అంటే నీ చెయ్యి పట్టుకోను. హేమ చిన్న స్మైల్తో, తప్పు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, తప్పుని చెప్పి జీవితాన్ని సరిదిద్దుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు, మీరు అలానే ఉన్నారు, మీతో ఉంటే నా జీవితం బాగుంటుంది అంటూ చెయ్యి అందిస్తుంది. గౌతమ్ థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ చెయ్యి అందుకుని తనతో పాటు అక్కడి నుంచి లేస్తాడు. అది చూసిన దాత్రి కళ్ళు చీకట్లో పడి కొట్టుకుంటూ ఉన్నట్టు కనురెప్పలు టపటపలాడిస్తూ, నిజమా కళ అని కళ్ళు రుద్దుకుని, నిజమే అని అర్థమవ్వగా మొదటగా హేమాని చూసినప్పుడు కనిపించిన బాధ ఇప్పుడు లేకపోవడంతో తను నవ్వుతూ, శౌర్య అటు చూడు అని చూపిస్తుంది. శౌర్య అటు చూసి నవ్వుతూ, అమ్మయ్య, ఇక వీడు హ్యాపీ. మరి నువ్వు హ్యాపీయేనా అంటుంది దాత్రి. నువ్వు ఇవ్వాల్సింది నాకు ఇస్తే ఇంకా హ్యాపీ అంటాడు శౌర్య. దాత్రి షాక్ అయి శౌర్య అంటుంది. ఊరికే అన్నానులే, ఎక్కువ ఆలోచించుకు పద అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. దాత్రి కూడా వెనకే వెళ్తుంది. హేమ ఎదురుగా వచ్చే దాత్రిని హక్ చేసుకుని, చాలా చేశావు నాకు ఈ రుణం అంటుండగానే, చాలు హేమ, అంత పెద్ద మాటలు వద్దు, పద మీ ఇంటి దగ్గర దింపేస్తా అంటుంది దాత్రి. నేను తీసుకెళ్తాను నా బైక్పై అంటాడు గౌతమ్. మరి నేను అంటాడు శౌర్య. గౌతమ్ దాత్రి ఉందిగా అని సైగ చేస్తాడు. దాత్రి ఏమనుకుందో, నిన్ను నేను డ్రాప్ చేస్తాలే శౌర్య అంటూ గౌతమ్ వైపు చూసి, నోరు లేని ఆడపిల్లల్ని కాస్త అర్థం చేసుకోండి అనేసి తన స్కూటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. శౌర్య తన మాటలు పట్టించుకోకురా అంటాడు. తను ఏమీ దాచుకోకుండా అనేస్తుంది, అంతే కదా, నువ్వు వెళ్ళు అంటాడు గౌతమ్. సరే బాయ్ అని హేమతో టేక్ కేర్ హేమ అని చెప్పి అక్కడి నుంచి దాత్రి దగ్గరికి వస్తాడు శౌర్య.
దాత్రి స్కూటీ స్టార్ట్ చేసి వచ్చి నిల్చునున్న శౌర్యని ఎక్కమంటుంది. ఇంటికి కాదు బ్యూరోకి వెళ్ళాలి అంటాడు శౌర్య. దాత్రి రూట్ చెప్పు తీసుకెళ్తాను అంటుంది. మరి నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా అని అడుగుతాడు. పర్లేదు హర్ష మేనేజ్ చేస్తాడులే అంటుంది దాత్రి. శౌర్య సరే అని ఎక్కి రూట్ చెప్తుంటే దాత్రి వెళ్తూ ఉంటుంది. గౌతమ్ హేమ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బ్యూరోకి వెళ్ళాక తనని ఇంటికి వెళ్ళమని చెప్పి శౌర్య తనకున్న పని చేసుకుంటూ ఉంటాడు. శౌర్యకి ఉన్న పని అంతా అయిపోయాక తన కారులో ఇంటికి వస్తాడు. ఇంటికొచ్చిన శౌర్యకి దాత్రి కనిపించదు. వెంటనే భయం వేసి ఏదో ఆలోచన తడుతుంది. టైం చూస్తే అది 5 అయిపోతుంది. వెంటనే కారు తీసుకుని స్టార్ట్ అవుతాడు. ఫాస్ట్గా ఒక చోట కారు ఆపి వడివడిగా వెళ్ళి చూస్తూ ఉంటాడు. దాత్రి ఒక మూలన సన్నని చీకటి పొరలు అలుముకుంటూ ఉన్న ప్రదేశంలో కూర్చుని బీచ్లో సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటుంది. అనుకుంటూ తన దగ్గరికి వెళ్తాడు శౌర్య. తన పక్కన కూర్చుని ప్లీజ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, భయం వేస్తుంది నువ్వు కనిపించకపోతే అంటాడు. దాత్రి ఆ మాటలకి కొన్ని క్షణాలకే అంటుంది. అవి క్షణాల్లా ఉండవు, చీకటి గడియల్లా ఉంటాయి అంటాడు. దాత్రి చిన్న స్మైల్తో నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అతిబల అని చూస్తుంది. శౌర్యకి దాత్రి మొహంలో ఏదో వింత కాంతి కనిపిస్తుంది. విచిత్రంగా చూసి వెళ్దాం పదా అంటూ దాత్రి చేయి పట్టుకుంటాడు. దాత్రి శౌర్య వెనక తలదించుకుని వస్తుంది. శౌర్యకి కొత్తగా అనిపిస్తుంది. అదే సమయంలో దాత్రి కాలుకి అక్కడే ఉన్న చిన్న రాయి తగిలి బ్లడ్ నేలపైన చిందుతుంది. అంతే, సమస్త సృష్టిలో ఏదో వింత ఉద్భవించినట్టు ఒక్క క్షణంలో విపరీతమైన గాలి, దానికి తగిన హోరు, మబ్బులు లోపలికి వెళ్ళి కారు మబ్బులు వస్తాయి. భూమిపై చిందిన దాత్రి కాలి రక్తం మాయగా భూమిలో ఇంకిపోతుంది. అది ఇంకిపోయిన మరుక్షణంలో వాతావరణం నార్మల్ అయిపోతుంది. ఆ దెబ్బకి ఏదో శక్తి తన్ని వదిలి వెళ్ళినట్టు దాత్రి కూడా నార్మల్ అవుతుంది. శౌర్య వింతగా చూస్తాడు ఆ వాతావరణాన్ని. దాత్రి శౌర్య నువ్వెప్పుడొచ్చావు అని అడగబోయి శౌర్య చేతిలో తన చెయ్యిని చూసి ఇదేంటి, కొన్నిసార్లు నాకు ఏమవుతుంది, ఎందుకు జరిగింది గుర్తుండట్లేదు అని తనలో తాను ప్రశ్నించుకుంటుంది. శౌర్య దాత్రిని కారులో కూర్చోబెట్టి ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇద్దరూ కలిసి కారులో ఇంటికి వస్తుంటే దాత్రి మాత్రం నాకు ఏమవుతుంది అనుకుంటుంది. శౌర్య దాత్రిని పెళ్లి చేసుకున్నాక తనలో ఒక శక్తి వచ్చి చేరుతుంది. దాత్రి శౌర్య గురించి ఎక్కువ ఆలోచించినా లేక శౌర్య తన పక్కన ఉన్నప్పుడు తన మనసు ఎక్కువ ఫీల్ అయినా, అంటే ఇది ఎప్పుడైనా మాత్రమే విలీనమైన శక్తి తన గత జన్మని తట్టి లేపుతుంది. ఆ గత జన్మ గుర్తుకు రాగానే తన ప్రపంచం శౌర్య మాత్రమే. ఎంతో ప్రేమతో నిండిన హృదయంతో నిలిచిపోతుంది. ఏదైనా పెద్దగా శబ్దం విన్నా, ఏదన్నా వింతగా అనిపించినా తనని శౌర్య కాకుండా ఎవరైనా తట్టినా ప్రెజెంట్లోకి వచ్చేస్తుంది. ఇక దాత్రి బ్లడ్ వెనక చిత్రం ఏంటో గంజారకుడు వచ్చాక తెలుసుకుందాం. ఇల్లు రావడంతో శౌర్య కారు దిగి దాత్రి వైపుకొచ్చి డోర్ తీస్తాడు. పరధ్యానంగా ఉన్న దాత్రి పట్టించుకోదు. దాత్రి అని పిలుస్తాడు శౌర్య. దాత్రి ఉలిక్కిపడి ఫేస్ వెంటనే శౌర్య వైపు టర్న్ చేస్తుంది. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అంటాడు. దాత్రి కాలు కింద పెడుతూ ఏం లేదు అంటుండగాని శౌర్య కిందికి చూస్తాడు. దాత్రి పాదాలపై బ్లడ్ ఒక మరకలాగా కనిపిస్తుంది. వెంటనే వెయిట్ అంటాడు. అలా ఆగిపోయి ఏంటి అంటుంది. కాలికి ఏమైంది అంటూ వంకుని తన పాదాన్ని చూస్తూ ఉంటాడు. దాత్రి అప్పుడు చూసుకుంటుంది. వెంటనే ఏదో దెబ్బలే, చిన్నదేగా అంటూ దిగి బయట ఉన్న తన గదికి వెళ్ళిపోతుంది. శౌర్య ఒక డాక్టర్ ఏంటి తన విషయంలో ఇంత కేర్లెస్గా ఉంటుందా, అయినా చిన్నదే కదా అనుకుని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గౌతమ్కి కాల్ చేస్తాడు. గౌతమ్ లిఫ్ట్ చేసిన వెంటనే శౌర్య ఇప్పుడు ఎలా ఉన్నావు అంటాడు. గౌతమ్ చిన్న నవ్వుతో కొత్తగా ఉన్నాను, ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపో, తన మనసు అర్థం చేసుకుని సంతోషపెడుతూ నువ్వు కూడా సంతోషంగా ఉండు అంటాడు శౌర్య. ఆ మాటలకి గౌతమ్ తప్పకుండా, కానీ నీ లవ్ ఎప్పుడు చెప్తావు దాత్రికి అంటాడు. శౌర్య చిన్నగా బ్లష్ అయి నా లవ్ చెప్పాల్సిన పని లేదురా, చూపిస్తూనే ఉంటాను, అది తన మనసుని తాకిన రోజు. శౌర్య నా చెయ్యి వదలకు, నీకు దూరంగా ఉండలేనని దాత్రి అనేలా కూడా చేస్తుంది. అంతకన్నా ముందు తను ఒక రీసెర్చ్ ల్యాబ్లో జాయిన్ అవ్వాలి, అది తన గోల్. పెళ్ళి అనుకోకుండా జరిగింది, అందువల్ల తన గోల్మాల్ అయింది. బట్ తను ఇప్పటికీ ట్రై చేస్తుంది ఒక సైంటిస్ట్ దగ్గర జాయిన్ అయ్యి గైడెన్స్ తీసుకుంటూ వన్ డే తను ఒక సైంటిస్ట్లా అవ్వాలని. తన డ్రీమ్ అచీవ్ చేస్తే తను చాలా సంతోషంగా ఉంటుందిరా అంటాడు. తన సక్సెస్ కావాలి అనుకుంటున్నావు, నీ లవ్ తనే సక్సెస్ చేస్తుందిలే అంటాడు గౌతమ్. చూద్దాంరా, బాయ్ అంటాడు శౌర్య. గౌతమ్ కూడా బాయ్ చెప్తాడు. శౌర్య కాల్ కట్ చేశాక డిన్నర్ ప్రిపేర్ చేస్తాడు. రాత్రి ఫ్రెష్ అయి వచ్చాక కాలి వేలికైన గాయానికి ఆయింట్మెంట్ పూసి ఏదో బుక్ కనిపిస్తే చదువుతూ ఉంటుంది. అప్పుడే దేవి గారు కాల్ చేస్తారు.
నవ్వుతూ లిఫ్ట్ చేసి 2 మినిట్స్ మాట్లాడి సుధని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకుని తన విషయంలో జరిగింది చెప్తుంది. అలాంటి పరిస్థితిలో నాకు కాల్ చేయొచ్చు కదా అని బాధగా అంటుంది సుధా. మీకు తెలిసి మిమ్మల్ని భయపెట్టడం ఎందుకు అనుకున్నాను, కానీ వింతగా శౌర్య స్పర్శ తగలగానే ఆ పెయిన్ నాకు దూరం అయింది అంటుంది ధాత్రి. నిజమా అంటారు దేవి గారు సుధా ఇద్దరు ఒకేసారి. హా నిజం, అస్సలు నమ్మలేకపోయాను. 3 డేస్ నా కోసం నాతోనే ఉన్నాడు సూర్య, చాలా బాగా చూసుకున్నాడు అంటుంది. దేవి గారు ఆలోచిస్తుంటే సుధా కూడా నీకు తగినవారు శౌర్య అని అంటుంది. ధాత్రి నవ్వి నార్మల్ సోది మొదలు పెడుతుంది. వాళ్ళు అలానే మాటల్లో ఉండగానే శౌర్య ప్లేట్లో ఫుడ్తో వాటర్ బాటిల్తో వచ్చి డోర్ నాక్ చేస్తాడు. ధాత్రి తను వచ్చినట్టున్నాడు, బాయ్ మా, బాయ్ బేబ్ అంటూ ఫోన్ కట్ చేసి రా శౌర్య అంటుంది. సుధా కాల్ కట్ అయ్యాక చిన్న హ్యాపీనెస్తో ధాత్రి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అనుకున్నాను, కానీ ఆ సొల్యూషన్ శౌర్య అయ్యాడు అని భగవంతునికి ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళకి ధాత్రి బాధకి విముక్తి దొరికిందని దేవి గారు కూడా సంతోషపడతారు. శౌర్య వచ్చి ఫుడ్ ఇచ్చేసి నార్మల్గా వెళ్ళిపోతాడు. శౌర్య అలా వెళ్ళిపోవడంతో ధాత్రికి తినబుద్ధి కాదు, కానీ తప్పక తింటుంది. శౌర్య కూడా డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ధాత్రికి ఎందుకో ఆ గదిలో ఒంటరిగా ఉండబుద్ధి కాదు, భయంగా అనిపిస్తుంది. కాసేపు శౌర్య కోసం ఎదురుచూసి మనసులో నా గోల లేదు అనుకుని ప్రశాంతంగా పడుకొని ఉంటాడు ఈ అతిబల అనుకుని అక్కడే ఉన్న బెడ్పై పడుకుని బుక్ చేతిలో పెట్టుకుని సాయశక్తిలా శ్రద్ధతో చదవడానికి చూస్తుంది. బట్ నో యూజ్. ఈ 3 డేస్ తను కిందే పడుకుంటుంది, శౌర్య తోడుగా ఉంటాడు. బట్ ఈరోజు పైన పడుకుంటుంది, శౌర్య తోడుగా లేడు. ఏదో తెలియని వెలితి, నిద్ర రాదు, అసహనంగా అనిపిస్తుంది. శౌర్యకి వాళ్ళ చీఫ్ ఫోన్ చేసి సారీ శౌర్య, ఆ కేసు మీ బ్యాచ్ టేకప్ చేయండి, వాళ్ళ వల్ల కాదు, నేను ఆ బ్యాచ్ని నమ్మలేను అంటారు. శౌర్య కూడా ఓకే సార్, రేపు హాలిడే కదా, మండే కేసు గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాను అంటారు. ఓకే శౌర్య, బాయ్. కాల్ కట్ చేసిన శౌర్య బెడ్పై పడుకుని పైకి చూస్తూ ఆలోచనలో ఉంటూ కాసేపటికి సైలెంట్గా ఉన్నావేంటి బేబీ డాల్ అంటాడు ధాత్రి వేరే గదిలో ఉందని మరిచిపోయి. ఏం రెస్పాన్సు రాకపోవడంతో బ్రెయిన్లో బల్బు అప్పుడు వెలుగుతుంది. వెంటనే లేచి అయ్యో తనక్కడ ఒక్కడే ఉంటుందే అనుకుంటూ టైం చూస్తాడు. 10 దాటుతూ ఉంటుంది. వెళదామా, వెళ్ళాక ఎందుకు వచ్చారంటే ఇంకేదన్నా వేరేలా అర్థం చేసుకుంటే నో, ధాత్రి అలా ఏమీ అనుకోదు, తనది చిన్నపిల్లల మనస్తత్వం అనుకుని అక్కడి నుంచి బయటకు వస్తాడు. ధాత్రి శౌర్య ఎప్పుడు వస్తాడా అని ఆ గది గుమ్మం దగ్గర కూర్చొని చూస్తూ ఉంటుంది. శౌర్య రావడం చూసి చిన్న స్మైల్ చేస్తుంది. శౌర్య స్మైల్ చేయగానే ఫేస్ పక్కకి తిప్పేస్తుంది. శౌర్య మనసులో ఏమైంది ధాత్రికి అనుకుని ధాత్రి అంటాడు దగ్గరకొచ్చి. ఇంట్లో మనిద్దరమే ఉంది, నా కర్మకి ఇలా ఒంటరి ఆడపిల్లలా ఇక్కడ పడి ఉన్నాను, నాకు భయం వేస్తుందని నీకు తెలీదా శౌర్య అని చిన్నపిల్లలు అడుగుతుంది. శౌర్య చాలా నార్మల్గా సారీ ధాత్రి, గుర్తులేదు, గుర్తుకు రాగానే వచ్చేసాను అంటాడు. ఇప్పటికైనా వచ్చావు కదా, చాలే పద పడుకుందాం అంటూ వెళ్ళిపోతుంది. శౌర్య చిన్న నవ్వుతో వెనకే వెళ్తాడు. ధాత్రి అక్కడున్న బెడ్పై పడుకుంటూ 3 డేస్ నేను సరిగ్గా పడుకోనివ్వలేదు కదా అంటుంది ధాత్రి. శౌర్య కళ్ళని పెద్దవి చేసి అలా మాట్లాడకూడదు ధాత్రి, నీకు సరిగ్గా నిద్ర పట్టలేదు కదా, ఇబ్బందిగా అనిపించింది అనాలి. నేనేమన్నా తప్పుగా అన్నానా అంటుంది ధాత్రి. వేరేలా అర్థమవుతుందిలే కానీ పడుకోయిక అంటాడు శౌర్య ధాత్రిపై దుప్పటి సర్దుకుంటూ. అవును నువ్వు ఎక్కడ పడుకుంటావు అంటుంది ధాత్రి. పడుకున్న బెడ్ ఒక్కరికి మాత్రమే సరిపోయేది, అందుకే అలా అడుగుతుంది. శౌర్య అమాయకంగా కళ్ళు 2 తిప్పుతూ చూసి కింద అడ్జస్ట్ అవుతాలే బేబీ డాల్ అంటాడు. వద్దు అంటూ లేచి శౌర్యాన్ని బెడ్పైకి తోసేస్తుంది ధాత్రి. శౌర్య ఆశ్చర్యంగా చూస్తే నువ్వు వెళ్ళి గోడను అంటుకో, నేను నిన్ను అంటుకోకుండా అలాగే కిందున్న భూమిని ఎట్టి పరిస్థితుల్లో ముద్దాడకుండా ఈ బెడ్ అంచున వేలాడతా అంటుంది. శౌర్య విస్తుపోయి చూసి ధాత్రి మాటలకి నవ్వుకుంటూ అలానే గోడకి దగ్గరగా పడుకుంటాడు. ధాత్రి చెప్పినట్టే బెడ్ చివరికి పడుకుంటుంది ప్రశాంతంగా. శౌర్య పక్కనున్నాడు కదా. శౌర్యకు మాత్రం నిద్ర రాదు. కళ్ళు తెరిస్తే అందమైన కళ్ళని దాచేసిన కనురెప్పలు, విరిచి విరవనట్టు ఉన్న పెదవులు, వాటి మధ్య అందంగా ఇమిడి ఉన్న ముక్కు, ప్రశాంతత కూడిన ముద్దు మోము చూస్తూనే ఉండాలనిపించి అలానే చూస్తూ ఉంటాడు. ఎన్ని గంటలు గడిచాయో పాప ఫుల్లు నిద్రలోకి పోయి బెడ్ అంచున ఉన్నది మరిచి పక్కకు జరగబోతుంది. అది గమనించిన శౌర్య వెంటనే తన చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. ధాత్రి శౌర్య చెంతకి చేరిపోయి గువ్వబెరలా ఒదిగిపోతుంది. శౌర్యకి ధాత్రి నుదుటిన ముద్దు పెట్టాలని అనిపించిన తమాయించుకుని నిద్రపోదామనుకుంటాడు. కానీ చిలిపి ఆలోచన ఊరుకుంటుందా, నిద్ర కూడా పట్టదిక అని అర్థమై ధాత్రి నుదుటిని తన చేత్తో టచ్ చేసి
ఆ చేతికి చిన్న కిస్ ఇచ్చేసి మనసు గోలని అదుపు చేసి, నాలో ఇన్ని ఫీలింగ్స్ వస్తున్నాయి, నీకేం రావా బేబీ డాల్ అని మనసులో అనుకుంటూ, వామ్మో ఇక నిద్రపోవాలి, లేకుంటే ఇంకేం లే, ఏదైనా జరగచ్చు అనుకుని టక్కున కళ్ళు మూసుకొని కాసేపటికి నిద్రిస్తాడు. మళ్ళీ ఎప్పట్లానే డ్రీమ్ వస్తుంది. అది పోయాక సూర్యుడు కూడా వస్తాడు. శౌర్యనే లేస్తాడు ముందుగా. దాత్రి శౌర్య షర్ట్ పట్టుకుని నిద్రపోతూ కనిపిస్తుంది. మనకు బేబీ పుట్టేలోపు నువ్వే నా బేబీవి అవుతున్నావు అనుకుంటూ చిన్నగా షర్ట్ విడిపించుకొని నెమ్మదిగా లేచి పక్కకొచ్చి ఆ రూమ్ నుంచి వచ్చేసి వాటర్ పోసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అవుతాడు శౌర్య. దాత్రి నెమ్మదిగా లేస్తుంది. లేచేసరికి శౌర్య పక్కన ఉండడు. అయ్యో ఈరోజు కూడా లేటుగానే లేచానా అనుకుంటూ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి కొన్ని థింగ్స్ ఆ గదిలోనే వదిలేసి బయటకొచ్చి గడియ పెట్టేసి ఇంట్లోకి వెళ్ళడానికి కాలు లోపల పెట్టబోతుంటే దాత్రి అని అరుస్తాడు శౌర్య. అమ్మ బాబోయ్ అంటూ వెన్ను తట్టుకుంటూ ఏమైంది శౌర్య అని చిన్నగా అడుగుతుంది దాత్రి. బయటకు పద అంటూ బయట వాటర్ ట్యాప్ వరకు పదమని అక్కడ బిందెలో ఉన్న వాటర్ దాత్రి పైన పోసేస్తాడు. అలా సడన్గా వాటర్ పోయడంతో దాత్రి దడుచుకుని హార్ట్పై చేయి వేసుకుని అలా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా వెనక నుంచిరా అంటాడు శౌర్య. శౌర్య అంటుంది. తప్పదు బేబీ డాల్ అని చిన్నబుచ్చుకుంటూ చెప్తాడు శౌర్య. దాత్రి కూడా సరే అని అలానే చేస్తుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళాక శౌర్య చెప్పడంతో వాటర్లో పసుపు వేసుకుని మళ్ళీ హెడ్ బాత్ చేస్తుంది. జడ తడుచుకుంటూ బయటకు వచ్చిన దాత్రి వైపు నవ్వుతూ చూస్తాడు శౌర్య. 2 times బాత్ వెంటనే చేయించావు అంటుంది దాత్రి. అవ్వా నేనా అని షాక్ అయి దాత్రికి జలక్కిద్దామని బాత్ మాత్రమే చేయించానా లేక డ్రెస్ కూడా నేనే వియర్ చేయించానా అంటాడు. శౌర్య అంటుంది దాత్రి. నువ్వు నా పేరుని గుర్తు చేస్తున్నావా ఏంటి అని. చేయించావు కాదు పాప, పరిస్థితి చేసేలా చేసింది అనాలి. అర్థాలు మారేలా అపార్థాలు పుట్టేలా మాట్లాడకూడదు దాత్రి అంటాడు. ఇక మాటలు రాక తలాడిస్తుంది. తిను అంటూ ప్లేట్ చేతికిస్తాడు శౌర్య. దాత్రి ప్లేట్ తీసుకుంటూనే ఇబ్బంది పెట్టేశాను కదా నిన్ను అంటుంది. ఇబ్బంది అనుకోకు దాత్రి, ఇది నా బాధ్యత అంటాడు. మా ఫ్యామిలీలో నువ్వు మెంబర్వే, ఇంకా నా భార్యవి, నిన్ను చూసుకునే బాధ్యత నాది అంటాడు. దాత్రి తలెత్తి ఒకసారి శౌర్య వైపు చూసి టిఫిన్ తింటుంది. శౌర్య కావాలని దాత్రి ప్లేట్లో నుంచి చిన్న పీస్ తీసుకుంటూ నేను కూడా జాయిన్ అవుతాను అంటూ వెళ్ళి టిఫిన్ తెచ్చుకుని దాత్రితో మాట్లాడుతూ తింటాడు. ఆ రోజు సండే అవడంతో ఇద్దరూ చాలా ఫ్రీగా ఉంటారు. టిఫిన్ తిన్న కాసేపటికి శౌర్య వెళ్ళి ఒక గెడ తెస్తాడు. దాత్రి విచిత్రంగా చూస్తుంటే శౌర్య ఆ గెడకి తోడుగా కొబ్బరి ఇనాల చీపురు కట్టేసి దాన్ని సిద్ధం చేస్తాడు. దాత్రి ఏంటది అంటుంది. ఇంటికి పట్టిన బూజు దులపటానికి నేచురల్ బూజు కర్ర. చెప్పాను కదా శౌర్య వాళ్ళిల్లు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఎలా అంటుంది దాత్రి. ఎలా అనేది తర్వాత చూపిస్తాను, అంతకన్నా ముందు ఇంట్లో అవసరం లేకుండా ఉన్నవి స్టోర్ రూమ్లో పడేయాలి అంటాడు శౌర్య. సరే అంటుంది దాత్రి. పద అంటాడు శౌర్య కూడా. ఇద్దరు హాల్లో అవసరం లేకుండా పడి ఉన్న కొన్ని బుక్స్ని వస్తువుల్ని ఒక చోట పెడతారు. అండ్ నెక్స్ట్ ఉన్న రూమ్స్ని అన్నింటినీ తిరగేసి ఎక్స్ట్రాగా ఉన్న వాటిని పనికిరాని వాటిని తీసుకొచ్చి హాల్లో అన్నింటినీ ఉంచిన చోట పెట్టేస్తారు. దాత్రి చేతులు దులుపుకుంటూ అమ్మయ్య అంటుంది. అప్పుడే వీటన్నిటినీ స్టోర్ రూమ్లో సర్దాలి కదా అంటాడు. అయ్యా మహానుభావా, ఇవేమి బంగారం కాదు, సర్దాలా అంటూ వెళ్ళి అందులో పడేద్దాం. సరే ఏదో ఒకటి చేద్దాం పద అంటాడు. సరే అని పద అంటూ కొన్ని చేతుల్లోకి తీసుకుంటుంది దాత్రి. శౌర్య జాగ్రత్త అంటూ తను కూడా కొన్ని తీసుకుంటాడు. అంటూ పట్టుకుని స్టోర్ రూమ్ ఎక్కడా అని అడుగుతుంది దాత్రి. శౌర్య డైరెక్ట్గా వెళ్ళి లెఫ్ట్ తిరుగు అర్థమవుతుంది అంటూ ఇంకొన్ని చేతిలోకి తీసుకుంటాడు. దాత్రి సరే అని ఆ రూట్లో వెళ్తుంది. అయితే ఆ రూమ్ క్లోజర్గా ఉంటుంది. ఎంత వెలుగున్నా ఆ రూమ్ అంత చీకటిగా ఉంటుంది, ఏం కాంతి లేకుండా. అది తెలియని వీర వనిత ఆ రూమ్ డోర్ని కాలితో తన్నేసి చేతుల్లో ఉన్న భారాన్ని చూసుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అంతలో చేతిలోనే కాదు ఎక్కడా ఏమీ కనిపించకపోవడంతో అని అరిచి వా అంటూ ఏడుస్తూ నేను ఏదో చీకటి ప్రపంచానికి వచ్చేసాను, ఎవరో ఒకరు నన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళండి, సేవ్ మీ, హెల్ప్ మీ అంటూ గావు గేకలు పెడుతుంది. దాత్రి అరుపులకి శౌర్య ఫాస్ట్గా రూమ్లోకి దూసుకుని వస్తాడు. తలుపుకి ఎంత దూరంలో లేని దాత్రిని శౌర్య చూసుకోలేక గుద్దేస్తాడు. దానితో ఇద్దరు ఒకరిపై ఒకరు పడి భూమిని హత్తుకుంటారు. కింద పడిన దాత్రి వామ్మో నా మీద ఏదో బండ పడింది, నాకు పోయే రోజులు ఇంత త్వరగా వస్తాయనుకోలేదు అంటూ తన తోరణలో చెప్తుంది. వెంటనే శౌర్య దాత్రి నోటిపై చెయ్యి వేసి ఓయ్ బేబీ డాల్, చూసుకోకుండా నేనే వచ్చి పడ్డాను, అలా అరవకు అంటూ నెమ్మదిగా లేస్తాడు. నువ్వా? ఏదో పెద్ద బిల్డింగ్ పార్ట్ పడి
నా పార్ట్స్ అన్నీ విరిగిపోయి ఉంటా అనుకున్నాను. అవును, నువ్వు కూడా వచ్చేసావా ఈ చీకటి ప్రపంచానికి? శౌర్య అంటూ శౌర్యాన్ని పట్టుకుని లేస్తుంది. శౌర్య ఉఫ్ అని తల పట్టుకుని, చీకటి ప్రపంచాలు చిత్రమైన చిత్రాలు ఏమీ ఉండవు అంటూ కాస్త వెనక్కి వెళ్ళి స్టోర్ రూమ్లో ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేస్తాడు. దాత్రి ఓహో, ఈ రూమ్ చీకటిగా ఉందా అంటూ ఆశ్చర్యపోయినట్టు ఫేస్ పెడుతుంది. చాలే ఆశ్చర్యపోయింది. కింద పడి ఉన్న వాటినన్నిటినీ సరిగ్గా ఒక పక్కన పెట్టు దాత్రి, నేను వెళ్ళి రిమైనింగ్ తెస్తాను అంటూ వెళ్ళిపోతాడు. ఈ శౌర్యకి ఎంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుని నెమ్మదిగా అన్నీ సర్దుతూ ఉంటుంది. శౌర్య తెస్తూనే ఉంటాడు, దాత్రి సర్దుతూనే ఉంటుంది. చివరికి అయ్యా అతిబల, ఇక నీ బలాన్ని వాడుకో, నాకు బలం లేదు అంటూ అక్కడే కూర్చునిపోతుంది. శౌర్యకి దాత్రి పరిస్థితి అర్థమై చిన్న స్మైల్తో అన్నీ సర్దేసి పద అంటూ బయటకు వచ్చేసి దాత్రి కోసం జ్యూస్ తెచ్చిస్తాడు. దాత్రి శౌర్య వైపు కృతజ్ఞతతో చూసి జ్యూస్ తాగుతుంటే శౌర్య ఆ నేచురల్ బూజకరణి చేతిలోకి తీసుకుని ఇంటిని దులపడానికి సిద్ధమై కొంచెం అలా దులపగానే అది చూసిన దాత్రి ఆ కొత్త పనికి ఎగ్జైట్ అయి నేను చేస్తాను శౌర్య అంటూ ఫేస్కి స్కార్ఫ్లా చున్నీని కట్టుకుని లేస్తుంది. శౌర్య విచిత్రంగా చూస్తుంటే తలపై డస్ట్ పడకుండా కట్టుకున్నానులే అంటుంది. శౌర్య ఓకే అని చేతికిస్తాడు. దాత్రి చాలా ఉత్సాహంతో కొత్త పని కదా, అందుకే ఆ ఉత్సాహం. దులపడం మొదలు పెడితే శౌర్య షెల్ఫ్స్ని క్లీన్ చేస్తున్నాడు. అయితే పాప ఒక దివానా కాటుపైకి ఎక్కి పైన పట్టిన బూజును దులుపుతూ వెనక్కి జరుగుతూ ఉంటుంది. దాత్రి కాల్ దివానా కాట్ అంచున ఉండడం చూసిన శౌర్య వెంటనే దాత్రిని చేరుతాడు. అప్పటికే దాత్రి కాలు అదుపు తప్పి వెనక్కి పడిపోబోతుంది. వెంటనే శౌర్య దాత్రి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆపేస్తాడు కింద పడకుండా. దాత్రి కింద పడుతున్నందుకు కాక శౌర్య ఫోర్స్గా అలా పట్టుకోవడంతో ఆ అంటూ అరిచి వెంటనే శౌర్య చేతి నుంచి కిందికి దుకేసి అదేమన్నా స్పాంజ్ అనుకుంటున్నావా అలా బలంగా పట్టేసుకున్నావు? ఏం పట్టుకున్నాను అంటాడు నిజంగానే అర్థం కాక శౌర్యకి. అందుకే నేను అతిబల అనేది. ఏమైంది దాత్రి? ఏదో అయిందిలే అంటూ తన పని తాను చేసుకుంటుంది. ఆఫ్టర్నూన్ అవడంతో లంచ్ ప్రిపేర్ చేసుకుని ఇద్దరు మాట్లాడుకుంటూ తినేసి మళ్ళీ పనిలో పడతారు. ఇలా ఇద్దరు కలిసి ఇల్లు కూడా క్లీన్గా ఊడ్చి కడిగేస్తారు. ఆ ప్రాసెస్లో ఇద్దరు చిన్నపిల్లల వాటర్ని మీద పోసుకుంటూ ఉంటారు. దాత్రిపై వాటర్ పోసి శౌర్య తప్పించుకోవడానికి పారిపోతుండడంతో దాత్రి బకెట్ వాటర్ వేసుకుని శౌర్య వెనకపడుతుంది. ఫోర్స్గా పరిగెత్తడంతో వాటర్ జారుతాయి. ఆ అంటూ అరవడంతో శౌర్య వెనక్కి తిరుగుతాడు. ఇంకేముంది, బకెట్ ఎక్కడో పడింది, వీరిద్దరూ కింద పడ్డారు. తడిసిన శరీరాలు ఇరువురి స్పర్శకి తృప్తి చెందుతుంటే లేవాలి అనుకున్న దాత్రి శౌర్య హృదయంపై చెయ్యి వేసి కళ్ళలోకి చూస్తూ ఆగిపోతుంది. ఆ చూపులకి బందీ అయిపోయి తన కళ్ళల్లో కూడా ప్రేమను నింపుకొని చూస్తుంది. ఇద్దరిలో ఏదో తెలియని వింత అనుభూతి. చేరగానే ఒక్కసారిగా గల్లుమంటూ పడిన బకెట్ మూవ్ అవుతూ వీళ్ళని చేరి డిస్టర్బ్ చేస్తుంది. దెబ్బకి అదుపు తప్పిన మనసు అన్ని ఫీలింగ్స్ని అదిమి పెట్టుకోవడంతో ఇద్దరూ లేస్తారు. శౌర్య నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు దాత్రి, ఇంకొంచెం నేను చూసుకుంటానులే అంటాడు. దాత్రి ఇలాంటి హస్బెండ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ డైలాగ్ నేను అనకూడదు కానీ ఏ జన్మ పుణ్యమో అంటూ నవ్వేసి వామ్మో ఇది థర్డ్ టైం బాత్, నా వల్ల కాదు అంటుంది. ఇలా తడిబట్టలతో ఉంటావా మరి అంటాడు శౌర్య. దాత్రి ఒక్కసారిగా తనని తాను చూసుకుని సరే చేస్తాలే అంటుంది. సరే వెళ్ళు అంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు శౌర్య. దాత్రి బాత్కి వెళ్ళిన దగ్గర నుంచి తనకి శౌర్యతో దగ్గరగా గడిపిన ప్రతి మూమెంట్ మైండ్లో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే ఎలాగో ఆ ఆలోచనల్ని పక్కకి నెట్టేస్తుంది. శౌర్య మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. ఇద్దరు ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ కాఫీని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే దాత్రి శౌర్య అలా నైట్ వ్యూని చూసి తిరిగేసొద్దామా అని అడుగుతుంది. శౌర్య అలాగే. తన మైండ్కి ఒకటి గుర్తుకొస్తుంది. ఒక చల్లని వాతావరణంలో కోరుకున్న వారు పక్కన ఉంటే ఏం చేస్తావని దాత్రిని సుధని అడిగితే సుధా నువ్వు ఏం చేస్తావని అడిగితే అతని చేతిని చుట్టేస్తూ తన అడుగులో అడుగుని అవుతానంటుంది కదా. ఆ టైంలో వాళ్ళు రెస్టారెంట్ నుంచి వెళ్తుంటే శౌర్య వాళ్ళ వెనక ఫాలో అవుతాడు కదా, గుర్తుందా? ఆ థాట్ రావడంతో నవ్వుతూ లేస్తాడు. నా స్కూటీపై వెళ్దాం అంటుంది దాత్రి. నీ ఇష్టం అంటాడు శౌర్య. శౌర్య అలా ఒప్పేసుకోవడంతో ఎగ్జైట్ అయిన దాత్రి వెరీ క్యూట్ అంటూ నవ్వుతూ శౌర్య బుగ్గలు లాగేస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.